Welcome to our channel Never Ending Creations. The agenda of our channel is to share knowledge. గ్రూప్ 3కి సంబంధించి పంచాయతీ సెక్రటరీలో మనకు ఏక సిలబస్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ మరియు పంచాయతీరాజ్ పథకాలు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రభుత్వం ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకుంది, పంచాయతీరాజ్ పథకాలు ఏమున్నాయనేటువంటి సిలబస్ ఇవ్వడం జరిగింది. ఆ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్, అందులో ఉన్నటువంటి మనం కంటెంట్ కూడా చదవాలి. ఎక్కువ మార్కులు మనం సాధించే అవకాశం ఉంటుంది. ఇందులో ఎక్కువగా మన రాష్ట్రానికి సంబంధించి కాబట్టి మన రాష్ట్రానికి సంబంధించి నుండి మన యూపీఎస్సీ పెడుతుంది ఎగ్జాము, మరియు పంచాయతీకి సంబంధించి కాబట్టి ఇది కూడా బాగా మనం చదవాల్సినటువంటి క్షుణ్ణంగా ప్రతి టాపిక్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించి దృష్టిని మనం కేంద్రీకృతం చేయాలి. చూద్దాం. మొదటి టాపిక్ ఏమి ఇచ్చాడంటే రాజీవ్ గాంధీ పంచాయతీ సశక్తికరణ్ అభియాన్. రాజీవ్ గాంధీ పంచాయతీ సశక్తికరణ్ అభియాన్ అంటే దీన్ని ఏంటంటే రాజీవ్ గాంధీ సశక్తికరణ్ అంటే ఆర్జీపీసీఏ, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సశక్తికరణ్ అభియాన్ అనేది 2009 సంవత్సరంలో జూన్ 4వ తేదీన అప్పటి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ పంచాయతీల శక్తి సామర్థ్యాల కోసం దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి విధి నుండి అభివృద్ధి గ్రాంట్ల భాగం కోసం, లేకపోతే ఈ పంచాయతీ కోసం, రాష్ట్ర గ్రామ స్వరాజ్ యోజన పథకం కోసం, పంచాయతీ ఎన్వైరన్మెంట్ అకౌంటబిలిటీ ఇన్స్పిరెన్స్ స్కీమ్స్ కోసం, పంచాయతీ మహిళా ఎన్ఎం యువశక్తి బీమా కోసం ఈ యొక్క పథకాలను కూడా అన్నింటిలో కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి పంచాయతీరాజు దీనికి సంబంధించినటువంటి మనం చూసుకోవాలి. తర్వాత ఆర్జీపీసీ పథకం క్రింద నిధులు, లేకపోతే నిధుల కేటాయింపు, 2012, 13, 14 సంవత్సరంలో చేయవలసిన పనులు, ఏ పనులు చేయాలి, ఒక ఎజెండా, దాన్ని కూడా మనం ఇందులో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ షెర్ప్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2000 సంవత్సరంలో సొసైటీ చట్టం క్రింద గ్రామీణ నిరుపేదల జీవితాల్లో కాంతిరేఖలు నింపేందుకు, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టుల త్వరితగతిన శక్తివంతంగా అమలు చేసేందుకు అనువుగా గ్రామీణాభివృద్ధి దారిద్ర్య నిర్మూలన ఎస్సీఆర్పీ షెర్ప్ ఏంటంటే ఒక స్వయం ప్రతిపత్తి సంస్థను ఏర్పడడం జరిగింది. దీనిలో షెర్ప్ ప్రాజెక్టులు ఏంది, అసలు ఏముంటాయని కూడా మనం చూసుకోవాలి. జనం భూమి మా ఊరు కార్యక్రమాలు, ఇందులో కూడా మనం ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలో ఏ కార్యక్రమాలు ఉన్నవి, షెర్ప్ ప్రాజెక్టులు ఏంది, షెర్ప్ ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాలు ఏంది, చేపట్టిన పథకాలు ఏంది, అదేవిధంగా షెర్ప్ నిర్వహణ ఏంది అనేది కూడా మనం చూసుకున్నట్లయితే పథకాలు ఉన్నవి. పథకాలను కూడా మనం ఒకసారి కొన్ని పథకాలు మనం చదువుకోవాలి. జనం భూమి మా ఊరు, స్మార్ట్ విలేజ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ వీటి గురించి చదవాలి. స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి ఎంత ఇచ్చారు, లేదా ఎక్కడ ఏ జిల్లా అగ్రస్థానంలో ఉంది, రైతు రుణాల ఉపశమనం, రైలు కుటుంబాలకు ఎక్స్గ్రేస్ పెంపు, రైతు బంధు పథకం, రెయిన్ గన్, నీరు చెట్టు ఎక్కడ ప్రారంభించిన అడగచ్చు, పొలం పిలుస్తుంది, మీ భూమి, వెబ్ పోర్టల్, చేనేత రుణాల మాఫీ, మత్స్యమిత్ర గ్రూపులు, ఆ విధంగా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పథకాలను కూడా మనం చదువుకోవాల్సినటువంటి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, లేదా 102 సేవలు, ఎన్టీఆర్ వైద్య పరీక్ష, మరి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఫైబర్ గ్రిడ్ ఎక్కడ స్థాపించారు, మూరి అనే గ్రామం ఏ జిల్లాలో ఉంది, లేకపోతే మొదట ఎక్కడ ప్రారంభించిన అడుగుతుంది. కాబట్టి బ్రాండ్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు, కాపు కార్పొరేషను అవన్నీ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇవన్నీ కూడా చంద్రన్న చేయూత, మా ఇంటి మహాలక్ష్మి, షీ ఆటో, ఎల్ఈడి బల్బులు, అభయం యాప్, శోధన ఎక్కడ ప్రారంభించిన అడుగుతున్న శోధన కూడా గుంటూరు. కాబట్టి అవి మనం ఉచిత ఇసుక విధానం, ఇవన్నీ కూడా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పథకాలు ఉన్నాయో అవన్నీ నిష్కుణంగా చదివి ఆ పథకాలు ఎక్కడ ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, దేనికోసం ప్రారంభించారు, అవి కూడా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత నవ్యాంధ్ర విజన్ 2029. మన ఆంధ్రప్రదేశ్ ఒక విజన్ పెట్టుకుంది 2029కి. ఈ యొక్క ఒక విజన్ పెట్టుకొని ఇవి చెయ్యాలి, ఈ ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి మార్గంలో ఎట్లా వెళ్ళాలి అని చూసుకుంది. వాటి గురించి కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అసలు 2019 అందరికీ జన్ధన్ బ్యాంక్ ఖాతాలు కానీ, పంచాయతీలో మీ సేవా కేంద్రం కానీ, లేకపోతే నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడం కానీ, లేదా స్వయం సహాయక సంఘాలు ఇంకా ఎక్కువ విస్తృతపరచడం కానీ, లేకపోతే దేశంలో అత్యంత వ్యాపారస్తుల ఎదుగుదల 2019కి పెట్టుకుంది, 2020కి పెట్టుకుంది, 2022కి పెట్టుకుంది. అలాగే 19కి అడగచ్చు. 2019కి ఆంధ్రప్రదేశ్
విజన్ ఏంది అని అడగచ్చు. లేదా అందరికీ జన్ధన్ బ్యాంకు ఖాతా, అందరికీ జన్ధన్ బ్యాంకు ఖాతా ఇవ్వడం ఏ విజన్లో భాగంగా ఉన్నది అని అడుగుతాడు. 2019 లేదా 2020లో ఏం పెట్టుకుంది, 2022లో ఏం పెట్టుకుంది అడుగుతాడు. కాబట్టి అది కూడా మనం చదవాలి. పెట్టుబడులు ఉద్యోగాలు, లేకపోతే బాలామృతం, ఉద్యోగశ్రీ, పావల వడ్డీ రుణాలు, కిషన్ క్రెడిట్ కార్డులు, ఇంద్రక్రాంతి పథకం, ఇంద్రప్రభ, రాజు గురుకల్ప, రాజు ఇంటర్కనేషనల్ విద్యార్థి, ఉచిత విద్యుత్, వైఎస్ఆర్ అభయాస్తం, ఇంద్రమ్మ పథకం, రాజ్యవారికశ్రీ, భూ పంపిణీ, ఈ విధంగా చాలా పథకాలు ఉన్నాయి. కాబట్టి మనం ఉన్నటువంటి ఈ పథకాల గురించి కూడా మేము ఒక వీడియో త్వరలో తయారు చేస్తాం. ఈ పథకాలకు సంబంధించినటువంటి క్షుణ్ణంగా కూడా మేము మీకు అర్థం అవడానికి ఏమి ఇచ్చాడని కూడా చెప్పడానికి ఇప్పుడు ఈ వీడియోలో ఉంచాము. తర్వాత ప్రతి టాపిక్ గురించి కూడా, ప్రతి పథకాల గురించి కూడా బ్రీఫ్గా కూడా మేము మరొక వీడియోని తయారు చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ని కూడా తప్పక చూడండి. మరియు తర్వాత విభజన అనంతరం రాష్ట్రంలో అభివృద్ధి. విభజన ఏర్పడింది, విభజన తర్వాత అసలు భారతదేశంలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది, అసలు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో జరిగిందా, ఏ విధంగా ఎంత మేరకు జరిగింది, అనుకున్నంత మేరకు జరిగిందా అనే విషయాన్ని కూడా, ఎంత లోటు బడ్జెట్ ఉంది, సలహా ఇప్పుడు ఎంతవరకు పూడ్చుకున్నాం, ఏ పథకాలను మనం ఇక్కడ ప్రవేశపెట్టి ఏ ప్రణాళిక ద్వారా మనం అభివృద్ధి చెందడానికి కూడా మనం చూసుకుంటాం. తర్వాత ప్రణాళిక కాలంలో రాష్ట్రంలో వివిధ పథకాలు, మొదటి ప్రణాళికలో వచ్చిన పథకాలు ఏంది, రెండో ప్రణాళికలో వచ్చిన పథకాలు ఏంది, మూడో ప్రణాళిక వచ్చిన పథకాలను మనం ప్రణాళికలను చర్చించుకున్నాం. అలాగే ప్రణాళికల విధానాలు కూడా ఏ ప్రణాళికలో దేని గురించి ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా మనకి 12వ ప్రణాళిక ముగిసిపోయి నీతి ఆయోగ్ వచ్చింది. కాబట్టి 12వ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు ఏంది, 12వ ప్రణాళికలో భారతదేశం మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్న పథకాలు, మన ఆంధ్రప్రదేశ్ ఏ పథకాలను 12వ ప్రణాళికలో ప్రవేశపెట్టింది, 12వ ప్రణాళికలో అసలు ఏ పథకాలను వ్యూహంగా తీసుకువెళ్ళింది, అమ్మ హస్తం కానీ ఎప్పుడు ప్రారంభించింది అనేది కూడా, ఏ పథకాలు ఎప్పుడు వచ్చిందని కూడా, కాబట్టి క్షుణ్ణంగా మనం ఈ యొక్క పథకాలను చదవాలి. ఈ పథకాలను చదివినట్లయితే మనం ప్రతి పథకాన్ని కూడా ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తే ఎక్కువ మార్కులను సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పథకాలు కానీ, లేకపోతే నవ్యాంధ్ర విజన్ కానీ, లేకపోతే రాజీవ్ గాంధీ పంచాయతీ సమైక్య అభిమాన్ కానీ, విభజనానంతరం రాష్ట్ర అభివృద్ధి కానీ మనం ఎక్కువగా చదవాలి. ఎక్కువగా మార్కులను కూడా మనం సాధించవచ్చు. ఇది మనకు ఇక్కడ సంబంధించింది కాబట్టి ఇంకా ఎక్కువగా మనం చదువుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ subscribe our channel if you like.